హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, దాని డెరివేషన్ పార్ట్ అనేది చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకా ఉంది అని చెప్పాను కదా. సో అదైతే ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం రిపిల్ ఫ్యాక్టర్లో. ఈ రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. ద అవుట్పుట్ ఆఫ్ ది రెక్టిఫైర్ యాక్చువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ DC component along with fluctuating AC component. The AC component is non-required. The describable AC component is called a ripple factor. అసలు రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, రిపిల్ ఫ్యాక్టర్ చూడండి ఇక్కడ చెప్పారు, ద అవుట్పుట్ ఆఫ్ ది రెక్టిఫైర్ యాక్చువల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ DC కాంపోనెంట్. అంటే మీరు ఈ రెక్టిఫైర్లో ఇచ్చేది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్పుట్ ఇస్తున్నారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏంటి నాన్న, ఇన్పుట్. ఆ ఇన్పుట్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ కరెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, డైరెక్ట్ కరెంటే కదా వస్తుంది. సో అందుకే వచ్చే అవుట్పుట్ అనేది డైరెక్ట్ కరెంట్ వస్తుంది. కానీ మీరు ఇచ్చే ఏసీ కాంపోనెంట్ ఏదైతే అంటే ఏసీ కరెంట్ ఏదైతే ఉందో ఆ ఏసీ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏమవుతుంది అంటే ఫ్లక్చువేటింగ్ అనమాట. ఫ్లక్చువేటింగ్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, అలా ఫ్లక్చువేటింగ్ అవుతూ ఉంటాయి కదా మనకి. అలా ఫ్లక్చువేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్నే మనం రిపిల్ ఫ్యాక్టర్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు రిపిల్ ఫ్యాక్టర్లోకి వచ్చేసరికి మనం ఏంటి అంటే డెరివేషన్ పార్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రిపిల్ ఫ్యాక్టర్ డెరివేషన్ అనమాట. ఇక్కడ చూడండి, RF ఈక్వల్స్ టు విఏసి, RF ఈక్వల్స్ టు విఏసి బై VDC అనమాట. అంటే ఏంటి అంటే మనం రిపిల్ ఫ్యాక్టర్లో మనం ఏమి ఇస్తున్నానని చెప్పాను, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తే మనకు వచ్చేది ఏమని చెప్పాను, డైరెక్ట్ కరెంట్ అని చెప్పాను కదా. సో ఆ డైరెక్ట్ కరెంట్ని అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్ని రెండు కూడా మనం చేసి రాయాలన్నమాట. చూడండి, రిపిల్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు విఏసి బై VDC ఇచ్చే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. అంటే ఇన్పుట్ ఇది ఇచ్చే అవుట్పుట్ వచ్చే డైరెక్ట్ కరెంట్ అనమాట. దీనికి మనం ఏం అప్లై చేయాలి, రిపిల్ ఫ్యాక్టర్లో వోల్టేజ్ అప్లై చేయాలి. సో V ఫుల్ ఫామ్ వోల్టేజ్, AC ఫుల్ ఫామ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ వోల్టేజ్, DC ఫుల్ ఫామ్ డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్. V అంటే ఏంటి, వోల్టేజ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, దీనికి ఫార్ములా VAC అంటే ఏంటి, ఇక్కడ RMS వాల్యూ ఆఫ్ ది రెక్టిఫైర్ AC కాంపోనెంట్. VAC అంటే RMS వాల్యూ. మీరు ఏదైతే మీరే ఆల్రెడీ కనుక్కున్నారు, RMS వాల్యూ కనుక్కున్నారు, గుర్తుందా, ఏసీ కాంపోనెంట్లో RMS వాల్యూ బై VDC అంటే ఏంటి అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ది రెక్టిఫైర్ అవుట్పుట్ అనమాట. ఇదేంటి VAC VDC. దీన్ని మనం ఏం చేయాలి అంటే డెరివేషన్ చేయాలన్నమాట. అంటే ఏదైతే రిపిల్ ఫ్యాక్టర్లో VAC బై VDC ఫార్ములా ఉందో దాన్ని మనం డెరివేషన్ చేయాలి. ఎలా చేస్తాము అంటే, నేను VACకి నా దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటి, √V² RMS మైనస్ V² DC. ఇది ఫార్ములా. VAC కామన్ ఫార్ములా ఏంటి అంటే √V² RMS మైనస్ V² DC అనమాట. ఈ ఫార్ములాని మనం ఎక్కడ అప్లై చేయాలి, ఈ రిపిల్ ఫ్యాక్టర్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాము, RF ఈక్వల్స్ టు VAC బై VDC. ఇదే కదా ఫార్ములా. ఈ VAC ప్లేస్లో ఏదైతే ఇక్కడ మనకి VAC ఉందో ఈ VACని మనం అప్లై చేయాలి. అంతేనా. సో VAC అంటే నాకు ఏముంది ఫార్ములా, √V² RMS మైనస్ V² DC. అదేనా ఇక్కడ అప్లై చేశాను. VAC బై ఆల్రెడీ ఇంకా ఏమి ఉండిపోయింది, VDC ఉండిపోయింది. సో ఆ VDC అనేది రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్స్ టు మొత్తానికి నేను √² అనేది అప్లై చేస్తున్నాను అనమాట. మొత్తం ఏదైతే ఉందో దాని మొత్తానికి రూట్ అనేది అప్లై చేస్తున్నాను. రూట్ అప్లై చేస్తే ఇక్కడ కూడా అప్పుడు ఏమైపోవాలి, V² DC అయిపోవాలి. అందుకే చూడండి, సేమ్ V² RMS మైనస్ V² DC బై V² DC. చూసారా, VDC ప్లేస్లో నాకు ఏమైపోయింది, V² DC అనేది అయిపోయింది. అంటే నేను రూట్ అనేది మొత్తానికి అప్లై చేశాను అనమాట. ఇది ఏదైతే ఉందో రూట్ దాన్ని మొత్తానికి అప్లై చేశాను. సో VDC కూడా అప్పుడు నాకు ఏమైపోతుంది, V² DC అయిపోయింది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ స్టెప్ ఎలా వచ్చిందో మనం చూడాలి. VRMS బై VDC ² మైనస్ 1 అంటే ఈ స్టెప్ కోసం నేను చెప్పేది చూడండి. ఇక్కడ మీరు ఏదైతే √V² RMS మైనస్ V² DC బై V² DC వచ్చిందో దీనికి నేను అప్లై చేసినట్టయితే ఇక్కడ మీరు చూస్తే ఒకసారి తెలుస్తుంది. దీనికి నేను డివైడ్ చేసేస్తాను అనమాట. V² RMS V² DC అనేది ఒక పార్ట్ చేస్తున్నాను, V² DC అనేది ఒక పార్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి మీకు చూసినట్టయితే అర్థమవుతుంది. V² RMS బై V² DC మైనస్ V² DC బై V² DC. ఓకేనా, ఈ రూట్ దీనికి అప్లై చేశాను. ఓకేనా, ఈ పార్ట్ అంతా ఒక పార్ట్, ఈ పార్ట్ అంతా అంటే ఇది V² DC అనేది రెండింటికి చెందుతుంది కదా. రెండింటిని సపరేట్ చేయొచ్చా లేదా, అందుకే రెండింటిని సపరేట్ చేశాను. V² RMS బై V² DC మైనస్ V² DC. సో దీనిని ఏం చేశాను, V² RMS బై V² DC మైనస్ V² DC. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, V² DC సేమ్ ఉంటే ఏమైపోతుంది, 1 కదా రావాలి. సో 1 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది
ఇదే ఫార్ములా మనకి ఇక్కడ వచ్చిందా లేదో చూడండి. వి స్క్వేర్ ఆర్ఎంఎస్ బై వి స్క్వేర్ డీసీ హోల్ స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్ ఉందా లేదా, దాని మొత్తాన్ని మనం హోల్ స్క్వేర్ చేసుకోవచ్చా? సో అందుకే మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను, ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది చేశాను. మైనస్ వి స్క్వేర్ డీసీ బై వి స్క్వేర్ డీసీ క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో సరిపోయిందా? ఇది ఏ రూపంలో ఉంది అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫార్మ్ ఫ్యాక్టర్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 రూపంలో ఉందంట. రూట్ ఓవర్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 రూపంలో ఉంది. ఓకేనా, దీన్ని బట్టి వేసాను. ఇక్కడ ఏదైతే మీరు కనుక్కున్నారో విఆర్ఎంఎస్ విడిసి అనమాట. నేను చెప్పాను కదా, ఏదైతే మీకు ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చారో అదే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏదైతే మీరు ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చారో అదే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏదైతే డీసీ వచ్చిందో అది డైరెక్ట్ కరెంట్. అంటే ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అనమాట. ఈ విఆర్ఎంఎస్ హోల్ స్క్వేర్ మైనస్ 1 ఏదైతే ఉందో, ఇంకా మనకు ఫార్మ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ మైనస్ 1తో పని లేదు. ఇది జస్ట్ ఫార్ములా మాత్రమే. ఇది ఏదైతే మనకి ఇక్కడ డెరివేషన్ వచ్చిందో దాన్ని మాత్రమే చెయ్యాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, విఆర్ఎంఎస్ బై వి స్క్వేర్ విడిసి హోల్ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. దీనికి నేను ఇక్కడ ఫార్ములా అనేది అప్లికబుల్ చేయాలన్నమాట, అంటే అప్లై చేయాలి. విఆర్ఎంఎస్ ఆల్రెడీ నాకు ఎంత వచ్చింది మీకు చూపిస్తాను చూడండి. విఆర్ఎంఎస్ అనేది ఎంత వచ్చిందో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది విఆర్ఎంఎస్ కదా, చూడండి. VP/2 విఆర్ఎంఎస్ అంటే VP/2 వచ్చింది, అవునా? అలానే ఇంకొకటి ఏంటి, యావరేజ్ వాల్యూ కూడా మీరు చూసుకున్నట్టయితే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఏమొచ్చిందో VP/2 వచ్చింది కదా ఆర్ఎంఎస్కి. అదే సేమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యావరేజ్ వాల్యూకి ఏమొచ్చింది చూడండి, అవుట్పుట్ పీక్ వోల్టేజ్ బై పై, అంటే VP/π వచ్చిందా లేదా. ఆర్ఎంఎస్కి ఏమో VP/2 వచ్చింది, అవుట్పుట్ పీక్ వోల్టేజ్ బై పై ఏమో యావరేజ్ వాల్యూకి వచ్చింది. అవి రెండు ఇక్కడ మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఇలాగా, విఆర్ఎంఎస్ బై విడిసి హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఎలా అప్లై చేయొచ్చు మనం ఇక్కడ. లేదు అంటే మీకు చూడండి, నేను ఒకసారి ఒక దాంట్లో రాసి మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. చూడండి నాన్న, ఇక్కడ మనకి ఏమేమి వచ్చిందో చూడండి. ఇదే కదా మనకు ఫార్ములా వచ్చింది, ఇదేనా, విఆర్ఎంఎస్ బై విడిసి హోల్ స్క్వేర్ మైనస్ 1 రూట్ ఓవర్, ఇదే కదా వచ్చింది. దీన్ని మనం చెయ్యాలి. ఎలా చేస్తాము, ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ బై విడిసి హోల్ స్క్వేర్ అంటే ఏంటి అంటే రూట్ ఓవర్ విఆర్ఎంఎస్ అంటే VP/2. మీరు చూసారు, ఇందాకే చూసారు. VP/విఆర్ఎంఎస్ అంటే ఏంటి, VP/2 ఇంటూ విడిసి అంటే ఏంటి, బై విడిసి అంటే ఏంటి, మీరు చూసింది VP/π చూసారు, అంతేనా? ఇలాగైనా రాయాలి. సో ఇలా రాయాలి. దీనికి నేను ఏం చేస్తున్నాను, రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 అనేది అప్లై చేశాను, అంతేనా? రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కిందనే ఈ పార్ట్, ఓకేనా, మీరు చూసినట్టయితే VP/, ఈ కిందన ఏదైతే పార్ట్ ఉందో దీన్ని నేను రెసిప్రోకల్ చేయాలన్నమాట. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, ఆపోజిట్ వెళ్ళిపోతుంది. ఈ ఇంటూ ఇది VP/2 బై VP/π రాశారు కదా, దీనికి ఏమైపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఎలా వెళ్తుంది చూడండి చెప్తాను. రూట్ ఓవర్ అంటే VP/2 ఇంటూ రెసిప్రోకల్ అంటే కిందది పైకి వెళ్తుంది, పైది కిందకి వస్తుంది అనమాట. అంటే కిందది ఏమైపోయింది నాకు ఇక్కడ పైకి వచ్చేస్తుంది. π/VP, ఓకేనా, రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 వచ్చిందా, రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, VP సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి. సో VP సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, సేమ్ రూట్ ఓవర్ π/2 హోల్ స్క్వేర్, అంతేనా, π/2 మిగిలింది, హోల్ స్క్వేర్ మైనస్ 1. దీనికి నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది చేయాలి. మీకు ఆల్రెడీ చేసి చూపిస్తాను డైరెక్ట్గా. కొంతమందికి ఏంటి అంటే డౌట్ అనేది ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు అని చెప్పి. సో నేను దీనికి మీకు వాల్యూ అనేది చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు రూట్ అనేది అప్లై చెయ్యొద్దు, ఓకేనా. ఇక్కడ ఏదైతే రూట్ ఉందో రూట్ని అప్లై చెయ్యొద్దు, ముందు π/2 హోల్ స్క్వేర్ని మాత్రమే అప్లై చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, షిఫ్ట్ π/2 హోల్ బ్రాకెట్ క్లోజ్ చేశాను, హోల్ స్క్వేర్ కొట్టాను, చూసారా. π/2 హోల్ స్క్వేర్ కొట్టాను. ఎంత వచ్చింది నాకు π/2 హోల్ స్క్వేర్ చేస్తే 2.46. అది రాస్తాను ఫస్ట్ మీకు, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి. నేను ఏం చేశాను, π/2 హోల్ స్క్వేర్ని చేస్తే నాకు ఎంత వచ్చింది, 2.46 వచ్చింది, అంతేనా. 2.467 అలా వచ్చింది. దీనికి నేను ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఆన్సర్ వచ్చిందో ఆన్సర్, ఓకేనా, ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ మైనస్ 1 చేయాలన్నమాట. ఆన్సర్ మైనస్ 1 ఎంత వచ్చింది, ఇప్పుడు ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ మైనస్ 1 చేస్తే నాకు ఎంత వచ్చింది ఇక్కడ,
1.467 వచ్చింది అవునా 1.47. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆన్సర్ కాకుండా ముందు ఇది క్యాన్సిల్ చేసేసిన తర్వాత రూట్ ఓవర్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ రూట్ ఓవర్ అప్లై చేసి ఆన్సర్ కొట్టాలి. అప్పుడు ఏమొస్తుంది, ఇగోని చూడండి 1. ఇప్పుడు ఏం చేశాను, ఈ 1.461కి రూట్ అనేది అప్లై చేశాను. అప్పుడు ఎంత వచ్చింది నాకు 1.211. చూసినట్టయితే ఇక్కడ చూడండి సేమ్ ఆన్సర్ మనకు వచ్చిందా 1.21. నేను చేసింది కూడా మీకు ఆన్సర్ వచ్చిందా 1.21. అంటే నాకు రిపిల్ ఫ్యాక్టర్ ఫార్ములా అనేది వచ్చినట్టే. అంటే రిపిల్ ఫ్యాక్టర్ అనేది మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా. సో ఇక్కడ ఈ వేవ్ ఏమవుతుందంటే ఫ్లక్చువేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఈక్వల్గా ఉండదు, ఫ్లక్చువేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఫ్లక్చువేటింగ్ అంటే కెపాసిటర్ మనకి ఛార్జ్ డిశ్చార్జ్ ఎలా అవుతుందో అలా ఇది ఫ్లక్చువేటింగ్ అనేది జరుగుతుంది. దీన్నే మనం రిపిల్ అని కాల్ చేస్తాం అనమాట. సో ఆ రిపిల్ నేను కనుక్కుంటే నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 1.211 వచ్చింది. ఓకేనా, మీకు డైరెక్ట్గా చేసి కూడా చూపించాను. ఇప్పుడు మనం ఏంటి అంటే ఎఫిషియన్సీకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎఫిషియన్సీకి వచ్చేసరికి చూసినట్టయితే మీరు ఎఫిషియన్సీ ఆఫ్ రెక్టిఫైయర్, ద రేషియో ఆఫ్ ది డీసీ పవర్, సేమ్ ఎఫిషియన్సీ కూడా సేమ్ రిపిల్ ఫ్యాక్టర్ లాగానే ఉంటుంది. ఎందుకు నేను మీకు లేట్గా చెప్తున్నాను అంటే ఈ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు కాబట్టి చెప్తున్నాను. రిపిల్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ ఒకేలా ఉంటుంది. రిపిల్ ఫ్యాక్టర్లో మీరు ఏం చేస్తున్నారు, VAC/VDC తీసుకున్నారు కదా, దానికి ఆపోజిట్లో తీసుకోవాలన్నమాట. ఇది అంటే VAC ప్లేస్లో ఏం చేసేయాలి, VDC రాయాలి, VDC ప్లేస్లో ఏం చేయాలి, VAC రాయాలి. చూసారా, మీరు చూసినట్టయితే ఇదిగోండి ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. ఎఫిషియన్సీ నీటా ఈక్వల్స్ టు DC పవర్ అవుట్పుట్. మనకి చూసినట్టయితే VDC చూసారా, VDC/VAC, అందులో ఏమొచ్చింది రిపిల్ ఫ్యాక్టర్లో VAC/VDC. అంటే DC పవర్ అవుట్పుట్ వస్తుంది, AC పవర్ ఇన్పుట్. చెప్పాను ఆల్రెడీ బిఫోర్ టాపిక్లోనే, AC పవర్ మనం ఇన్పుట్ ఇచ్చినట్టు DC పవర్ ఏమో అవుట్పుట్ వచ్చినట్టు. సో DC పవర్ అవుట్పుట్ బై AC పవర్ ఇన్పుట్ అని మాట్లాడాను, అంతేనా మనకి ఫార్ములాలో. మరి DC పవర్ అవుట్పుట్, AC పవర్ ఇన్పుట్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి, DC పవర్ అంటే VDC కదా, మరి AC పవర్ అంటే VRMS² కదా. మరి బై RL ఎందుకు వచ్చింది అంటే మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా, వచ్చిన అవుట్పుట్ అంతా కూడా ఎక్కడ కనుక్కోవాలి, మనం లోడ్ రెసిస్టెన్స్ కదా కనుక్కోవాలి. సో అందుకే రెండింటికి కూడా మనం ఏం చేస్తున్నాము అంటే లోడ్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. RL అప్లై చేస్తున్నాం. RL సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కట్ అయిపోతుంది RL. తర్వాత మిగిలింది ఏంటి, VDC² అంతేనా, మిగిలింది VDC²/VRMS². దీనికి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, సేమ్ ఇందాక ఎలా అయితే VDCకి VRMSకి అప్లై చేశారో ఫార్ములా, ఆ అప్లై అనేది చేసిన ఫార్ములాని సేమ్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. VDC అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, VM/π, అక్కడ మనకి ఏమొచ్చింది VP/π అన్నారు. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది మాక్సిమం ఫ్రీక్వెన్సీ కదా, మాక్సిమం ఎఫిషియన్సీ కదా నాకు కావాలి. ఆ మాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే VP ప్లేస్లో మాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు కాబట్టి M రాస్తున్నాను. సో నాకు VDCలో ఫార్ములాలో ఎంత వచ్చింది, VP/π వచ్చింది. అవునా, VP/π. నేనే దాన్ని ఎలా రాశాను, VM/π² రాశాను, బై VRMS². VRMS² కూడా అంతే కదా, నాకు VP/2 వచ్చింది. కానీ నేను ఎలా రాసుకోవాలి దాన్ని, VM/2² రాశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. ఈ పార్ట్ని మాత్రమే రెసిప్రోకల్ చేయాలి, కింద ఏ పార్ట్ అయితే ఉంటుందో దాన్ని రెసిప్రోకల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, VM/π² రాసుకోవచ్చు, లేదా VM² అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి రెండింటికి కలిపి అనేది మనం రాసుకోవచ్చు అనమాట. సో ఎలా రాస్తున్నాం అప్పుడు, VMS²/π² అని రాశాను, ఇంటూ 2² అని రాశాను. ఇప్పుడు ఎలా చేస్తాము, ఇప్పుడు VM² క్యాన్సిల్ అయిపోవాలి. వచ్చిన వాల్యూని మనం ఇప్పుడు చేయాలన్నమాట, అంతేనే. VM² క్యాన్సిల్ అయిపోతే వచ్చిన వాల్యూ ఎంత అనేది చూసుకోవాలి. ఎంత, 2²/π², అంతేనా. 2²/π² మిగిలింది. 2²/π² అంటే 2² అంటే 2 కదా, 4/π². 4/π² ఇప్పుడు నేను చేస్తాను క్యాషియోలో, మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు. 4/π². ముందు ఏం చేయాలి అంటే π² చేసేయాలన్నమాట. చూడండి, షిఫ్ట్ π² చేస్తే π² నాకు ఎంత వచ్చింది, π² చేశాను ఫస్ట్ 9.86 వచ్చింది. వచ్చిన ఆన్సర్కి మనం ఇప్పుడు 4 అప్లై చేయాలన్నమాట. అంటే 4 ఆన్సర్. చూసారా, 4 ఆన్సర్ చేశాను. ఎంత వచ్చింది, 0.405. అంటే మినిమం దగ్గరలోకి వచ్చినట్టేనా కాదా మనకి, అంటే 0.40 వచ్చింది. అంటే ఇది నాకు ఏం చేసాము అంటే డెసిమల్ నెంబర్స్లో వచ్చింది. డెసిమల్ నెంబర్స్లోది నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నాను అని అంటే డైరెక్ట్గాన
చూడండి ఇది డెసిమల్ నెంబర్స్లోనే కదా వచ్చింది, డెసిమల్ నెంబర్లో వచ్చింది 0.406. దీన్ని నేను పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తాను, అంటే 40.6% అనేది వచ్చిందనమాట మనకి. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏం చేయాలి అని అంటే చూడండి 40.6% అంటే ఎఫిషియన్సీ నాకు ఎంత వచ్చినట్టు 40.6% వచ్చినట్టు. ఇప్పుడు మీరు అక్కడ మ్యాటర్ చూసినట్టయితే ఏమనుంది, దట్ ఇండికేట్స్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కెన్ కన్వర్ట్ maximum 40.6% of AC power into DC power and the remaining power of 59.4% is lost in the rectifier circuit. అంటే మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో నాకు వచ్చిన ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, ఎఫిషియన్సీ అంటే 40.6% మాత్రమే వచ్చింది. ఎలా వచ్చింది, అది కూడా ఏసీ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ అయ్యి ఓన్లీ నాకు 40.6% మాత్రమే అది ఇవ్వగలుగుతుంది. మిగతాదంతా కూడా మిగతాది ఎంత ఉండిపోయింది, 59.4% ఉండిపోయింది. ఆ 59.4% మాత్రం ఏమైపోయింది అంటే సర్క్యూట్లోనే నాకు ఇచ్చేటప్పుడే లాస్ అనేది జరిగిపోయింది. అది తెలుసుకోవడానికే మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని యూజ్ చేస్తాం, అంతేనా? ఓకేనా, ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత యూజ్ అయింది, 40.6% మాత్రమే యూజ్ అయింది. మిగతా రిమైనింగ్ అంతా కూడా నాకు ఏమైంది, సర్క్యూట్లోనే లాస్ అయిపోయింది. 59.6% సర్క్యూట్లో లాస్ అయింది. ఓకేనా, ఎవరైనా చూడలేని వాళ్ళు, నా వీడియో చూడలేని వాళ్ళు ఉంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ నా వీడియోలు అప్లోడ్ చేశాను, మొత్తం చెక్ చేస్తే మీకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క మ్యాటరు, నెక్స్ట్ డెరివేషన్ పార్ట్, ఇగో ఇప్పుడు చెప్పిన రిపిల్ ఫ్యాక్టర్, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఎవరికైనా ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ టాపిక్స్ కావాలి అనుకునే వాళ్ళకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.